లాస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఈ మూవీ గురించి ఎలాంటి ఫేక్ న్యూస్‌ని నమ్మకుండా, ఈ మూవీని తర్వాత చూద్దాంలే అనే అభిప్రాయాలు పెట్టుకోకుండా, నీకు ఎలాంటి పనులున్నా అన్నీ ఆపేసుకొని, అన్నీ మూసుకొని పోయి మూవీని జూడు. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తావు. థియేటర్‌లో ఇంతకంటే మంచి మూవీని నువ్వు ఫ్యూచర్‌లో గూడా చూడలేవు. నీ జన్మ ధన్యమైపోతుంది. పో. 'మహా అవతార్ నరసింహ' యానిమేషన్స్‌తో వచ్చిన ఇండియాలో మొట్టమొదటి మూవీ ఇది. ఇలాంటి మూవీని మనం ఫ్యూచర్‌లో ఈ రేంజ్‌లో చూస్తామని మాత్రం అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయకండి. పక్కాగా మనం చూడలేము ఇలాంటి మూవీని మాత్రము. అండ్ యానిమేషన్స్‌తో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన మొట్టమొదటి మూవీగా ఈ మూవీ హిస్టరీలో మిగిలిపోతుంది. ఇక మూవీ గురించి ఒక్క మాటలో చెప్పాలంటే మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ప్రతి ఒక్క సీన్ మనకు గూస్ బంప్స్ తెప్పించే విధంగా ఉంటాయి. అండ్ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్‌కైతే వాటిని చూస్తే మన మైండ్ పోతుంది. ఆ రేంజ్‌లో అదరగొట్టారు. ఇక మూవీ యొక్క స్టోరీ విషయానికొచ్చినట్టయితే హిరణ్యకశిపుడు తన సోదరుడి మరణం తర్వాత విష్ణువుని ఎలా అయినా అంతం చేయాలని, తనకు ఎటువంటి సందర్భంలోనూ ఏ విధంగానూ మరణం అనేది సంభవించకుండా ఉండేందుకు బ్రహ్మదేవుని నుంచి ఒక వరం పొందుతాడు. అలా వరం పొందిన తర్వాత అనేక దుర్మరణాలకు పాల్పడతాడు. అలాంటి సందర్భంలో ప్రహ్లాదుడు జన్మించి అతను విష్ణువుకి భక్తుడు కావడం వల్ల ప్రహ్లాదుడిని కూడా చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు ప్రహ్లాదుడిని కాపాడడానికి మహావిష్ణువు మహావతార్ నరసింహస్వామిగా అవతరించి ప్రహ్లాదుడిని ఏ విధంగా కాపాడాడు అండ్ హిరణ్యకశిపునికి మరణమే లేదు కదా, తనని ఏ విధంగా అంతం చేశాడు అనేదే మూవీ యొక్క స్టోరీ. మూవీ టోటల్‌గా యానిమేషన్స్‌తో ఉన్నప్పటికీ మనకు మూవీ మాత్రం రెగ్యులర్ మూవీలానే కనెక్ట్ అవుతుంది. అండ్ మనకు స్టోరీలోకి అంత బాగా ఇన్వాల్వ్ అయిపోతాము. ఇక మూవీలో హైలైట్ విషయం ఏంటంటే మనం మహా అవతార్ స్వామి నరసింహస్వామి అవతారు. తన అవతార్ చూస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉంటుంది. మన కళ్ళు చాలవు చూడకుండా ఉండకపోవడానికి. అండ్ తన అవతారం చూస్తేనే మన వెనుకలు వణుకు పుడుతుంది. అండ్ తనకు వచ్చే ఎలివేషన్ సీన్స్ అండ్ ఆ విజువల్స్‌ని చూస్తే మన రోమాలు నిక్కపొడుచుకుంటాయి. అండ్ మన నరసింహస్వామికి అండ్ హిరణ్యకశిపునికి మధ్య ఒక యుద్ధం ఉంటుంది భయ్యా. ఆ యుద్ధం చూస్తే మాత్రం మన 2 కళ్ళు సరిపోవు. ఆ ఎలివేషన్ సీన్స్, ఆ విజువల్స్, ఆ యుద్ధము అమ్మా! యానిమేషన్స్ తోటి ఇంత బాగా మూవీ తీయొచ్చా? ఇంత బాగా యుద్ధాలు చేయొచ్చా? అనే డౌట్ మనలో క్రియేట్ అవుతుంది. నువ్వు ఈ మూవీకి పెట్టే పైసలు జస్ట్ ఆ ఒక్క యుద్ధానికే పెట్టొచ్చు భయ్యా. ఆ ఒక్క యుద్ధం జూడు నీ జన్మ ధన్యమైపోతుంది. ఆ రేంజ్‌లో ఉంటుంది. ఏ మూవీ కూడా పనిచేయది. ఆ విజువల్సు, ఆ గ్రాఫిక్సు, ఆ వీఎఫ్ఎక్స్ ఎఫెక్ట్స్ అబ్బబ్బబ్బబ్బా! వేరే లెవెల్ భయ్యా! మూవీలో చెప్పుకోదగిన సెకండ్ హైలైట్ విషయం ఏంటంటే బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అండ్ బీజీఎం. మూవీలో వచ్చే ఆ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి, ఆ ఎలివేషన్ సీన్స్‌కి మాత్రము చెవులలో మోత మోగిపోతుంది. ప్రతి ఒక్క ఎలివేషన్ సీను అండ్ ప్రతి ఒక్క బ్యాక్‌గ్రౌండ్ స్కోరు అండ్ ఆ బీజీఎంకి మాత్రము మనం వేరే లోకంలోకెళ్ళిపోతాం. ఆ రేంజ్‌లో ఉంటుంది. మూవీ మాత్రం ర్యాంపేజ్ అంటే ర్యాంపేజ్. అంతకు మించి ఏమి చెప్పలేము. ఈ మూవీకి రివ్యూ కూడా అవసరం లేదు. రివ్యూ చెప్పేది కూడా వేస్టే. ఈ మూవీని ఖచ్చితంగా వెళ్లి థియేటర్‌లో చూడాలి. కానీ మూవీ రివ్యూ ఎందుకు ఇస్తున్నానంటే కొందరు అవలముండా కొడుకులు ఏం చేస్తారంటే మూవీని థియేటర్‌లో కాకుండా బయట ఓటీటీ ప్లాట్‌ఫామ్ పైనో లేకపోతే మూవీ రూల్స్ అండ్ ఐబొమ్మ ఇలాంటి ఏదో ఒక చోట చూడొచ్చు అనే ధీమాతో ఉంటారు. వాళ్ళకే ఈ మూవీ రివ్యూ. ఖచ్చితంగా వెళ్లి మూవీని థియేటర్‌లో చూడండి. ఎంజాయ్ చేయండి. మూవీ మాత్రం థియేటర్‌లో చూసినంత బాగా మీరు ఎక్కడ కూడా చూడలేరు. అండ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్‌పీరియన్స్ వస్తుంది. అండ్ ఈ మూవీని మాత్రం అస్సలు అంటే అస్సలు మిస్ అవ్వకండి. ఫ్యామిలీతో వెళ్లి చూడండి. మీ చిన్న పిల్లలకు కూడా చూయించండి. వాళ్ళకు కూడా గాడ్స్ యొక్క పవర్ ఏంటో అర్థమవుతుంది. ఇలాంటి మూవీని మీరు ఫ్యూచర్‌లో కూడా చూడలేరు. గ్యారంటీగా చూడలేరు. నేను రాసిస్తా. లాస్ట్ అండ్ ఫైనల్‌గా చెప్పేదేంటంటే, ఈ మూవీ గురించి ఎలాంటి ఫేక్ న్యూస్‌ని నమ్మకుండా, ఈ మూవీని తర్వాత చూద్దాంలే అనే అభిప్రాయాలు పెట్టుకోకుండా, నీకు ఎలాంటి పనులున్నా అన్నీ ఆపేసుకొని, అన్నీ మూసుకొని పోయి మూవీని జూడు. ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తావు. థియేటర్‌లో ఇంతకంటే మంచి మూవీని నువ్వు ఫ్యూచర్‌లో కూడా చూడలేవు. నీ జన్మ ధన్యమైపోతుంది. పో.